ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి సుజాత గారని వీడియోలు పెడుతూ ఉంటారు. ఆవిడ ఎక్కడన్నా జరిగినవి తీసుకుని ఇలా జరిగిందంటండి, ఇలా కాదు కదండి, ఇలా జరగాలి కదా అని చెబుతూ ఉంటారు. చక్కగా చాలా బాగా చెప్తారు. ఈరోజు ఏం చెప్పారంటే ఎక్కడో దొంగతనం జరిగిందంట. పెద్దోళ్ళంట, భార్యాభర్తలు. వాళ్ళిద్దరిని 2 దెబ్బలేసి కూర్చోబెట్టి అక్కడ దొంగను కాపలా పెట్టి ఇంట్లో ఉన్న వెండి 2 లక్షల రూపాయలు క్యాషు మూట కట్టుకుని పట్టుకుని వెళ్ళిపోయారంట. అని చెప్తున్నారు. ఆవిడ చాలా జాగ్రత్తగా ఉండాలి, రోజులు చూస్తే బాగోలేదు, ఇలా దొంగతనాలు జరుగుతున్నాయి, సీసీ కెమెరాలు అవి పెట్టుకోవాలని చెబుతున్నారండి. నాకు జరిగినవి ఉన్నాయండి ఒక అరడజనం. మీకు ఒక్కొక్కటి చెప్తాను. ఒకదానికి మించింది ఒకటే చెబుతాను. ఈ మధ్యలో రీసెంట్గా జరిగిందండి. ఉదయం 9ంటికి చెప్తాను మీకు. ఇప్పుడు వరకు చెప్పాలని ఐడియా నిజంగా రాలేదండి. ఆ సుజాత గారు వీడియో చూసిన తర్వాతే నాకు ఐడియా వచ్చింది. అవును, చెబితే 10 మందికి ఉపయోగపడుతుంది కదా అని. నేను ఎందుకునంటే నా వీడియోలు డెవలప్ అయిపోవాలి అని కాదండి. డెవలప్ అయిపోతే అదేం చేసుకోవాలో నాకు తెలియదండి. నాకు చేసి పెట్టేవాళ్ళు కూడా ఎవరు లేరు. నేను అలా చేస్తూనే ఉంటానండి. 6 సంవత్సరాల నుంచి చేస్తున్నాను, అందుకే బ్రతుకున్నాను. ఎందుకు అంటారా? ఈ వీడియోలు చేయటం వల్ల ఆనందం అండి, నాకు సంతోషం. చాలా మర్చిపోతాను ఇందులో. ఈ రోజంతా ఈ వీడియోలు తీయడం పెట్టడంలో కొట్టుపోద్ది నా జీవితం. అందుకే బతుకున్నానండి నిజంగా. తెలిసినా మరి? లేదంటే ఇప్పటికి ఎప్పుడో వెళ్ళిపోవాలండి నేను పడే ఇబ్బందులకి. కానీ నేను పెట్టడం మానండి. పెడతాను, నాకు తెలిసినవన్నీ పెడతాను, చెబుతాను, వీడియోలు చేస్తూ ఉంటాను. ఎందుకు? నా కోసం, నా ఆనందం కోసం. ఈ వీడియోలు, ఈ సెల్లేనండి నా ఆస్తి, నా ఐశ్వర్యం, నా ఆనందం, నా సంతోషం. నేను ఎప్పుడు పోతానో అప్పుడు దాకా చేస్తానండి. మీరు చూస్తారు, చూడకపోతారు. నేను డెవలప్ అవుతాను, అవ్వకపోతాను. నాకంటూ చేసి పెట్టేవాళ్ళు ఎవ్వరు లేరు. ఒకవేళ అంతకీ డెవలప్ అయితే ఆ పరమేశ్వరుడు ఎవరినన్నా పంపించి నాకు చేసి పెడితే అవుతే ఓకే, అప్పుడు కూడా నేను మంచి పనులు చేయాలని సంకల్పం. అవుతుంది ఏంటండి నాలాంటి దానికి పిచ్చి. ఒకవేళ ఏమన్నా 10 రూపాయలు వస్తే కనుక ఏం చేయాలా అని కూడా ముందే ఆలోచించుకున్నాను. చేద్దామనుకున్న వాళ్ళకి రాదేమోలేండి. అయినా మరి నాకు సెలవు చూసుకుని చేసుకోవడం తెలియదు కదండి. అయినా నేను చెబుతాను చూడండి. రీసెంట్గా జరిగింది అంటున్నాను కదా. ఉదయం 9ంటికండి జరిగింది. మరి షుగర్ పరీక్షకి మా వారు హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు నన్ను. 3 నెలలు అయింది కదా వెళ్దామని. ఉదయం ఇచ్చేసి వచ్చేసామండి. తర్వాత తిన్న తర్వాత ఒక గంటకి వెళ్ళాలి కదా. పెరుగన్నం తినేసి కూర్చున్నాను నేను. మా వారికి క్యారేజీ సర్దేశాను. ఎందుకంటే నాకు చూపించేసి తీసుకొచ్చేసి వెళ్ళిపోతారు మా వారు షాప్కి. మా వారు దివాణం మీద పడుకున్నారు, నేనేమో కుర్చీలో కూర్చున్నాను. అంటే మా వారు ఉన్నారనుకోండి ఇంట్లో, నేను ఇంక తలుపు వేయడం తీయడం అని ఆయన చూసుకుంటారు. ఆయన ఉన్నారు, ధైర్యంగా ఉంటుంది. ఇంకా ఎవరన్నా తలుపు కుట్టినా ఆయన తీస్తారు అని. మా వారు వెళ్ళారంటే లాక్ కూడా వేసేసుకుంటానండి, లోనే ఉంటాను నేను. అయితే మా వారు జారేసినట్టున్నారు, దానికి గళ్ళు అది వేయలేదు. తాళం వేయకపోయినా గడి వేసేస్తారు మా వారు. జారేసి ఉంటే ఇంక వేసినట్టుగానే ఉంటుంది కదా, గళ్ళు వేసారో లేదో తెలియలేదు నాకు. అనేటప్పటికి ఒక అమ్మాయి సన్నగా ఉందండి, ఒక 20 సంవత్సరాలు దాటి ఉంటాయి. హ్యాండ్ బ్యాగ్ వేసుకుంది. బయట మెస్స తలుపు తీయాలి, 2 మెట్లు ఎక్కి మెస్స తలుపు తీసి అప్పుడు ఈ తలుపు గెంటాలి. ఇలా అంటే వచ్చేయడానికి అవ్వదండి అసలు. పెద్ద భారీ గుమ్మం, భారీ మెట్లు ఉంటాయి. ఆ అమ్మాయి మెస్ తీసుకుని ఈ డోర్ తీసింది కదా, తీసుకుని లోనకి వచ్చేసింది. పోనీ అనుకోకుండా చెయ్యేసింది అనుకోండి, తొలిపి వెళ్ళిపోయింది అనుకోండి, ఏమండి పలానా చోట ఇది అని అడగొచ్చు కదండి. మరి ఆ అమ్మాయి ఉద్దేశం ఏంటో భగవంతుడికి తెలియాలి. లోపలికి వచ్చేసింది. వచ్చేసి అదేంటమ్మా అలా లోనకి వచ్చేస్తున్నావు ఏంటి నువ్వు అన్నాను నేను. అంటే అదేంటి సచివాలయం ఎక్కడనండి, సచివాలయం ఏమో అనుకున్నానండి. సచివాలయం అంటే ఎలాగుంటుంది? ఇలా మనుషులు పడుకొని ఇలాగ ఆడవాళ్ళు ఉండి ఉంటుందా? సచివాలయం జనం ఉంటారు కదా, అయినా బోర్డు ఉంటుంది కదా, బయట బ్యానర్లు ఉంటాయి కదా. సచివాలయం ఏంటో నీకు తెలీదా అంటే ఇంటర్లేదండి. ఇంకా నా దగ్గరికి ఎదరకొచ్చేస్తుంది. అంటే 2 పెద్ద గదులు అంత ఉంటుందండి, ఎదర హాలు. పెద్ద గదులు 2 ఎంత ఉంటాయో, 2 గదులు అంత ఉంటుంది అనమాట హాల్. వచ్చేస్తుంది ఎదరకి. నడు నువ్వు ముందు బయటికి నడుస్తావా లేదా? బయటికి నడు, నువ్వు లోనకు రావటమే తప్పు కదా, బుద్ధి ఉండాలి కదా నీకు. మనసుని చూస్తే చిన్నదానిలాగా ఉన్నావు కదా, ఏంటిది సచివాలయం ఏమో అంటున్నావు, లోనకు వచ్చేసావు, కాదంటుంటే ఇంటర్లేదు, ఇంకా ఎదరకొస్తున్నావు ఏంటని గట్టిగా అరిచేటప్పటికి మా వారు లేచి కూర్చుని అదేంటమ్మా లోనకొస్తున్నావు ఏంటనేటప్పటికి మగ ఆయన మాట్లాడారు అనుకుందా,
వెళ్ళిందండి బయటికి మెల్లగా. బయటికి వెళ్ళి నుంచుని చూస్తుంది. అసలు నువ్వెవరవో ఏంటి, నువ్వు తలుపు తీసుకుని లోనికి ఎందుకు వచ్చావు, కంప్లైంట్ ఇవ్వాలా, సచివాలయం అండి అని అడుగుతూ తలుపు కొట్టొచ్చి అడగొచ్చు. ఈ చుట్టుపక్కల ఎక్కడన్నా ఏంటని అడుగుతారు కదండి, ఎవరన్నా తప్పేమీ కాదు. డైరెక్ట్గా నువ్వు లోనికి వచ్చేసావు. అసలు ఏంటి నీ ఉద్దేశం, నువ్వెవరో, ఎక్కడి నుంచి వచ్చావు అని గట్టిగా నిలదీసేటప్పటికి అబ్బాయిలు ఏమీ లేదండి, కాదండి, సచివాలయానికి వచ్చానండి అంటా వెళ్ళిపోయిందండి. ఈ తలుపు తీసి చూసేటప్పటికి ఆ చెక్క కటకటాలు కాడ బయటికి చెక్క కటకటాలు ఉంటాయి, అక్కడే నుంచొని చూస్తుంది. దీనికి ఇంకా వార్నింగ్ ఇవ్వాలా ఏంటనేటప్పటికి ఏదో బండి వచ్చిందండి, ఎక్కేసింది. ఇప్పుడు ఏమాగాయచ్చో మనకు తెలియదు కదండి, అలా వెళ్ళిపోయింది కాబట్టి ఏం కాదులే అనుకుంటున్నాం. అది వెళ్ళకుండా ఏముంది, ఏదన్నా జిమ్ వేసినా ఏం చేసినా ఏమీ లేదు కదండి, ఇద్దరమే కదా ఉన్నాం కదా, అని వాళ్ళేరు అని వాళ్ళేరు. చాలా ప్రమాదాలు ఎంత జాగ్రత్తగా ఉన్నా జరిగే ప్రమాదం జరిగే తీరేలాగా అవుతుందండి. మరొక సమస్య, అది ఇంకా ఇంట్రెస్టింగ్, మరొక దాంట్లో పెడతాను చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.